దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభువు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇవాళ దేవుడు మనతో ఒక మంచి వాగ్దానం మాట్లాడుతున్నాడండి. కాబట్టి ఆ వాగ్దానం విన్న వాళ్ళు అనేక మందిని పంపించండి. మరి వాళ్ళు కూడా దేవుళ్ళు ఎదుగుతూ ఉంటారు, ముందుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇవాళ దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే కనుక కీర్తనలు 128వ అధ్యాయం తీస్తే 128వ కీర్తన 2వ వచనం మనం చదువుకుందాం. 128 2వ వచనం మనం చూస్తే, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాజితము అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగునంటూ ఉన్నాడు. ఎంత గొప్ప వాగ్దానం చూడండి. మన జీవితాలకి చాలా ఈ వాగ్దానం దగ్గరగా ఉంటుంది కదా. చూడండి, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాజితమును అనుభవించదు. ఈరోజు మనం చూస్తే చాలామంది కూడా తమ యొక్క కష్టాజితమును అనుభవించలేకపోతూ ఉన్నారు. వచ్చినట్లుగా ఒక చిల్లి సంచిలో వేసినట్లుగా అవి పైనుంచి వేస్తూ ఉంటే కింద నుంచి వెళ్ళిపోతుంది. అలాగా చాలామంది యొక్క బ్రతుకులు కూడా వారి కష్టాజితం అలా ఉన్నది. కానీ ప్రియదేవుని ద్వారా యోబు విషయంలో మనం చూస్తే, యోబు విషయంలో ఆయన ఎంతో గొప్ప ధనవంతుడు. కానీ మొదటిగా ఆయన ఎప్పుడైతే ఆయన యొక్క పనులు వ్యాపారాలు ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో అప్పుడంతా కూడా కొంచెం ఆస్తి ఉన్నది. అయితే దేవుడు అంట ఆయన కష్టాజితమును ఆశీర్వదించాడు అని బైబిల్లో రాసిపడింది. ఆయన కష్టాజితమును దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడు? దేవుని యొక్క ఆజ్ఞలను ఆయన పాటిస్తూ ఉన్నాడు, దేవుని విశ్వాసం ఉంచుతున్నాడు, ఆయనకి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనకి ఏమైందంటే కష్టాజితము అది మంచిగా అనుభవించేలాగా ఇంకా ఎక్కువ అవుతున్న సంపద అంతా కూడా దేవుడు అలా చేశాడు. కాబట్టి మనం కూడా మన యొక్క సంపద అంతా కూడా అంత సరిపోవాలంటే మనకు చాలా ఆలోచనలు ఉంటుంటాయి కదండి. ఎలా పోషించుకోవాలి మా యొక్క కుటుంబాన్ని, మేము మరి సహాయం లేదు, వచ్చినట్లుగా లోన్లకు వెళ్ళిపోతూ ఉన్నాయి, ఈఎంఐలకు వెళ్ళిపోతూ ఉన్నాయి అని అనుకుంటూ ఉండవచ్చు కదా మనం మన జీవితాల్లో. కానీ ప్రియాదేవుడు పెట్టాలి, దేవుడు అంటూ ఉన్నాడు, నీ కష్టాజితము నేను అనుభవించేలా చేస్తాను, నేను ఆశీర్వదిస్తాను. కానీ నువ్వు చేయవలసింది ఏంటి? ఎలాగైతే యోబు ప్రవక్త దేవుళ్ళ భయభక్తులు కలిగి ఉన్నాడో ఆ విధంగా మనం ఏం చేయాలి? నడుచుకుంటూ ఉండాలి. ఒకవేళ ఆ విధంగా ఉన్నా యోబు వెంటనే అయిపోవాలా, వెంటనే మరి ధనవంతుడు అయిపోవాలా, ఒక మంచి పొజిషన్లోకి రాలా, క్రమక్రమంగా వచ్చాడు. అలాగే మన జీవితంలో క్రమక్రమముగా మనం ముందుకు వెళ్తూ ఉంటాం. అప్పుడు దాకా మనం వెయిట్ చేయాలి. మనకంటూ ఒక సమయం ఇస్తాడు దేవుడు. ఆ సమయంలో మనమే గర్వపడాలి. అంతేగాని అన్ని సమయాల్లో మనం కాదు. ఏదో కొంచెము వస్తున్న సంపద చెప్పేసి మనం విర్రవీగిపోయి గర్వించటం కాదు. దేవుడు ఒక సమయం ఇస్తాడు. ఆ సమయంలోనే మనము అతిశయపడాలి. దేవుని అంటే మనము అతిశయపడాలి కదండి. మన కష్టాజితం దేవుడు ఆశీర్వదిస్తానంటూ ఉంటాడు. కాబట్టి మనము ప్రార్థన ఎక్కువ చేయటం వలన, వాక్యాలు చదవటం వలన, అలాగే దేవుని భయభక్తులు మనం ఉండటం వలన మనకు దేవుని యొక్క ఆశీర్వాదం అనేవి వస్తూ ఉంటాయి. ఈరోజు అనేక మంది కష్టాజితంను మరి అనుభవించలేకుండా పోతూ ఉన్నారు. ఎందుకంటే వారిలో ఉన్నటువంటి అపనమ్మిక వలన కావచ్చు, అవిశ్వాసం వలన కావచ్చు కదండి. ఇవన్నీ కూడా మనం ఉంచుకుంటే కనుక అంతా కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దేవునికి మనకి చాలా దూరం చేస్తూ ఉంటాయి కదండి. ఇస్సాకు విషయంలో మనం చూస్తే ఆయన వెళ్ళిన చోట్లన్నా కూడా ఒక సంవత్సరం పంట వేశాడు, మరి బావిని తవ్వాడు. ఆ వెళ్ళిన చోట అన్నింటిలో కూడా ఎవరైతే పంట వేస్తున్నాడో అక్కడంతా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఇస్సాకును ఆశీర్వదిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఎందుకు ఆశీర్వదిస్తున్నాడు? దేవుడు చాలా నమ్మకమైన వాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడను అని పిలుచుకున్నటకు, ఇస్సాకు దేవుడని పిలుచుకున్నటకు ఆయన చాలా సంతోషపడ్డాడు దేవుడు కదండి. అంత విశ్వాసంతో ఇస్సాకు ఉంటాడు. కాబట్టి అతను ఎక్కడైతే పంట వేస్తున్నాడో అక్కడంతా మంచిగా పండుతున్నాయి, ఎక్కడైతే బావిలో తోడుతున్నాడో అక్కడంతా మంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి. కాబట్టి మనం కూడా ప్రియాదేవుడు వెళ్ళాలా, ఏ ప్రాంతంలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు మనం మర్చిపోకూడదు. చాలామంది కూడా ఫారెన్ వెళ్తూ ఉన్నారు. ఈ రోజుల్లో ఫారెన్ వెళ్ళిపోతూ ఉన్నారు, అనేక మంది దేవుడు మర్చిపోతూ ఉన్నారు.
వేరే ప్రాంతాలకు వెళ్తూ ఉన్న తల్లిదండ్రులు విడిచిపెట్టి దేవుడు మర్చిపోతున్నారు. అలా మనం చేయకూడదు. ఎల్లప్పుడూ మన దేవుడిని మనము మైండ్లో పెట్టుకొని ఆయన జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. ఎందుకంటే ఎటువంటి విధం నుంచి ఎటువంటి ఆపద వస్తుందో తెలియదు. మనకి రాబడంతా ఉన్నా కానీ సాతాను ఏం చేస్తూ ఉంటాడు, చాలా ఇబ్బంది పెడతాడు. ఇబ్బంది పెట్టి ఎలాగైనా ఖర్చు పెట్టేసేయి. ఖర్చులు ఎక్కువ పెడుతుంటారు ఈ రోజుల్లో చాలామంది కూడా. ఎలాగైనా ఆ యొక్క ధనము ఖర్చు పెట్టే చెప్పేసి సాతాను ప్రేరేపిస్తూ ఉంటాడు కదండి. మనము మితంగా ఉండాలి. ప్రతిదానిలో దేవుని యొక్క విడదాం మితంగా ఉండాలి. అంటే సర్దుకొని చాలు, ఇంకా నాకు ఇది చాలు, దేవుడు ఇచ్చినటువంటి చాలు, ఇక నాకు ఎక్స్ట్రా నాకు వద్దు, దేవుడు ఇచ్చినటువంటి చాలు అని మనం ఎప్పుడైతే అనుకుంటూ ఉంటామో అప్పుడే మన కష్టాలతో దేవుడు ఆశీర్వదిస్తాడు. మనకు ఏవైతే అప్పులు ఉన్నాయో అవన్నీ తీరిపోతూ ఉంటాయి కదా. రాబడి మిగులుతూ ఉంటుంది కుటుంబంలో, మరి చాలా సంతోషంగా ఉంటూ ఉంటారు. కాబట్టి ప్రియజనులు బిడ్డలారా, మీరు అవిశ్వాసము, అవిధేయతను, అపనమ్మికను తీసివేయండి. దేవుడు మీకు కష్టాలతో నిజముగా దేవుడు ఆశీర్వదిస్తాడు. బైబిల్లో చాలా మందిని కూడా భక్తులను కానీ ప్రవక్తలు కానీ ఎవరైనా సరే దేవుడికి ప్రార్థన చేసి వాళ్ళ సహాయం పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడి మరి చేసి వారి కష్టాలతో పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాగే చెప్పుకున్నాం, ఇతర విషయం చెప్పుకున్నాం, ఇస్సాకు యాకోబు చెప్పుకున్నాం కదా. వారిలాగా మనం ఉండాలి, వారి ప్రవర్తన మనం కలిగి ఉండాలి. వారిలో ఉన్నటువంటి మంచి గుణాలు, దేవుడికి ఇష్టమైనటువంటి కార్యాలు, విశ్వాసంతో కూడిన కార్యాలు మనలో కూడా దేవుడికి కనపడాలి. అలాంటప్పుడు మాత్రమే మనము మన కష్టాలను మనం ఏం చేస్తూ ఉంటాము, అనుభవిస్తూ ఉంటాము. దేవుడు అనుభవించేలా చేస్తాడు. ఇంట్లో మిగులుతి, ఖర్చులకు మిగులుతి, ఏదైనా సడన్గా ఏదైనా అవసరం వచ్చేసరికి డబ్బులు ఉంటూ ఉంటాయి కదా. నీకేమన్నాడు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, ధన్యుడు అంటున్నాడు. నిజంగా ఆయన మనం నమ్ముకుంటాం కాబట్టి మనం ఎవరము ధన్యులు అవుతాము. ఆయన నమ్ముకున్నంత వలన, ఆయనకి ధన్యుడు అవటం వలన మనకి ఏం కలుగుతుంటుంది, మేలు అనేది కలుగుతుంటుంది. కానీ దేవుడి నుంచి ఎప్పుడు కూడా మనకి కీడే జరగదు. ఏదైనా తప్పు ఏదన్నా మరి రాకపోయినా, అనుమతి రాకపోయినా సరే అంతా దేవుడి చిత్త ప్రకారమే జరిగింది మన జీవితాల్లో. ఆలస్యం అయినా సరే అంత దేవుడి చిత్త ప్రకారమే జరిగింది మన జీవితాల్లో. కాబట్టి ఆ నిరీక్షణ మీరు కలిగి ఉండండి. విశ్వాసంతో, నమ్మకంతో మీరు ఉండండి. మంచి రోజులు దేవుడు ఇస్తాడని చెప్పి నమ్మండి. నమ్మిన వాడికి సమస్తం సాధ్యం అంటాడు దేవుడు. కాబట్టి అలాగే మనం ముందుకు వెళ్తూ ఉండాలి. దేవుడి వాగ్దానం దీవించి ఆశీర్వదించిన కాక.